మిథున రాశి కనుక చూసుకుంటే మనకి మహర్షులు ఒక గొప్ప జ్యోతిష శాస్త్రంలో ఒక గొప్ప కాన్సెప్ట్ ఇచ్చారండి. దీన్ని ఏమంటారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. దీని ప్రకారం సూర్యుడు మారకముందు, మారిన తర్వాత కనుక చూస్తే అంటే గ్రహం మారిన తర్వాత మారకముందు కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఫస్ట్ 14 డేస్ ఎలా ఉంటుందంటే యాత్రాం, ధనచ్ఛేదం, విజయం, సంపద అని చెప్తారు. అంటే మిథున రాశి వాళ్ళకి ఈ మంత్లో ఫస్ట్ 15 డేస్లో సంపదలు చాలా బాగా వచ్చేస్తాయి. వాళ్ళు అనుకునేవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా విజయవంతంగా ఉంటుంది ఈ మంత్. ధనచ్ఛేదం, ఎక్కువగా ప్రాపర్టీని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా యాత్ర, ఎవరైనా కనుక తీర్థయాత్రలు చేయాలనుకున్నా, పుణ్యక్షేత్రాలు చేసుకున్నా కానీ ఈ టైంలో వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి మారిన తర్వాత, సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు అనమాట. ఎందుకంటే సూర్యుడు 8th హౌస్లో ఉండటంతో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనచ్ఛేదం, విరోధం, స్త్రీ సుఖాప్తి అని చెప్తారు. అంటే మనకి ఏదైనా కనుక పని చేస్తే అందులో విరోధం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి భార్యాభర్తల మధ్య చాలా చక్కటి అన్యోన్యత ఉండి ఒకళ్ళని బాగా సహకరించుకొని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ అయితే జెంట్స్ ద్వారా చాలా లాభం ఉంటుందని చెప్పుకోవాలి. జెంట్స్ అయితే కనుక లేడీస్ ద్వారా చాలా చక్కగా లాభం ఉంటుందని చెప్తారు. ఇది మనకి సూక్ష్మంగా కనుక చూసుకుంటే. అయితే మనకి ప్లానెట్ వైజ్ కనుక చూసుకుంటే గోచారం ప్రకారం సూర్యుడు వీళ్ళకి ఈ మంత్లో ఛాలెంజింగ్గా ఉంటారు అనమాట. అందులో పర్టికులర్గా సూర్యుడు యొక్క ప్రభావం 15th నుంచి 25th వరకు జనవరి వరకు 10 డేస్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది.